వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. అమెరికాలో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. న్యూజెర్సీ ఎడిసన్లోని సాయి దత్తా పీఠంలో గురు పౌర్ణమి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 2 రోజుల పాటు జరిగిన ఈ వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఎడిసన్లోని సాయిదత్త పీఠంలో గురు పౌర్ణమి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 2 రోజుల పాటు జరిగిన వేడుకలు వైభవంగా ముగిశాయి. భక్తులు భారీగా తరలివచ్చి బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయినాథునికి కాగడ హారతి, పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు, సాయి సత్య వ్రతాలు నిర్వహించారు. మొదటి రోజు ఉదయం కాగడ హారతితో పూజలు ప్రారంభించారు. సుప్రభాత సేవ, గణపతి పూజ, సామూహిక బాబా లక్ష పుష్పార్చన, వ్యాస పూజ, గురు పూజ, సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. ఇక సాయినామ సంకీర్తన, భజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 2వ రోజు బాబాకు అభిషేకం, దత్తా పరంపర నిర్వహించారు. సామూహిక సాయి సత్య వ్రతంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం బాబా పల్లకి సేవ నేత్రపర్వంగా సాగింది. పల్లకి ఉత్సవం సందర్భంగా వందలాది భక్తులు సాయిబాబా పాఠాలతో ఆడిపాడారు. చిన్న పెద్ద తేడా లేకుండా సాయినామ స్మరణలో మునిగి తేలారు. జై సాయిరాం నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. గురు పౌర్ణమి విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులు రఘుశర్మ వివరించారు. సాయిరాం, శ్రీమాత్రే నమః. టీవీ వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ, అలాగే భక్తులందరికీ కూడా గురు పౌర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సాయి దత్తపీఠం శివవిష్ణు దేవాలయం నుంచి రఘుశర్మ సంక్రమించింది. మీ అందరికీ తెలుసు, మనం 2 వీక్స్ బ్యాకే 2 పెద్ద ఫంక్షన్లు చేసుకున్నాం. SDP SSVT 10th యానివర్సరీ సెలబ్రేషన్ చేసుకొని, దాని తర్వాత వారాహి నవరాత్రి మహోత్సవాలు చేసుకున్నాం. ఆ 2 పూర్తి చేసుకొని ఇప్పుడు మన జూలై 20వ తారీఖు 21వ తారీఖు అమెరికా ప్రకారం 20వ తారీఖు గురు పౌర్ణిమ అయింది. ఇండియా ప్రకారం 21 అయింది. అందుకని మనం 2 రోజులు కూడా సెలబ్రేషన్ చేయాలని చెప్పి సంకల్పం చేసుకొని 20వ తారీఖు ఉదయం 5:15కి కాగడ హారతి, బాబా గారి హారతి ఇచ్చుకొని, శనివారం ఉండటం వల్ల 6 గంటలకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాత సేవ, ఆ తర్వాత 7 గంటలకి పెద్ద బాబా గారికి మరియు శనివారం కాబట్టి నవగ్రహాలకి స్పెషల్ అభిషేకం చేసుకున్నాం. అది అయిపోతేనే 8 గంటలకి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తిరుమంజనం చేసుకున్నాం అభిషేకం. అలాగే ఆ అభిషేకం అయిపోతేనే 9 గంటలకి శనీశ్వర భగవానికి తైలాభిషేకం చేసాం. అది అయిపోతేనే 10:30కి సామూహిక లక్ష పుష్పార్చన, ఇండియా నుంచి ఎన్నో ఫ్లవర్స్, 1,00,000 ఫ్లవర్స్ దాకా తెప్పించి భక్తులందరినీ కూర్చోబెట్టి 108 మంది భక్తుల్ని కూర్చోబెట్టి ఫ్లవర్స్ అన్ని వేస్తూ 108 మందితో 1,00,000 పుష్పార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించాం. అందరూ కూర్చొని చక్కగా 1,00,000 పుష్పార్చనలో బాబా గారికి పూజ చేసి ఆ ట్రేలలో పూలు తీసుకెళ్లి బాబా గారి పాదాల దగ్గరికి వస్తే ఆల్మోస్ట్ బాబా గారిని మొత్తం మునిగిపోయారు. ఫేస్ ఒక్కటే కనిపిస్తూ అన్ని పూలతో చక్కగా బాబా గారిని పూజ చేసుకున్నాం. ఆ పూజ అయిపోతూనే వ్యాస పూజ 11:30కి వ్యాస పూజ చేసుకున్నాం. వ్యాస పూజ అయిపోతూనే మధ్యాహ్నం 12 o'clockకి అఖండ హారతి, మధ్యాహ్న హారతి చేసుకొని వచ్చిన భక్తులందరికీ కూడా ఉదయం నుంచే ఫ్రీగా మహాప్రసాదం ఏర్పాటు చేశాం. మన వాలంటీర్స్ అందరూ ఎంతో కష్టపడి ఆ మహాప్రసాదాన్ని సర్వ్ చేయటం, కిచెన్లో చాలా మంది హెల్ప్ చేయటం, ఇవన్నీ చేసుకొని వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాటు చేశాం. అయితే ఇది కాకుండా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా అఖండ సత్యదత్త పారాయణం, బాబా గారి బుక్ పారాయణ చేయటం. అది ఇంగ్లీషు, తెలుగు, హిందీ, తమిళ్ అన్ని లాంగ్వేజ్లు బుక్స్ పెట్టాము. అందరూ వచ్చి ఓ చాప్టర్ చదవటం, ఆ నెంబర్ రాయటం, అలా మార్నింగ్ నుంచి ఉదయం దాకా ఈవినింగ్ దాకా పారాయణ ఏర్పాటు చేసాం. అలాగే పౌర్ణమి కాబట్టి మధ్యాహ్నం 3 గంటలకి కమ్యూనిటీ హాల్లో సామూహిక సత్యనారాయణ పూజ కూడా ఏర్పాటు చేసాం. దాంట్లో ఒక 30 మంది దంపతులు కూర్చొని ఆ పూజ చేసుకున్నారు. అదైపోతేనే అది జరుగుతూనే సేమ్ టైంలో 4 o'clockకి ఆంజనేయ స్వామి వారికి అర్చన, హనుమాన్ చాలీసా పారాయణం అవి చేసుకున్నాం. మరలా ఈవినింగ్ 6 PM మనకి ఎవరైతే అడ్వైజ్ చేస్తుంటారో రిత్విక్ టీమ్ ప్లస్ మనకి గురువుగా భావిస్తున్న సుదర్శన్ గారిని గురు పూజ మహోత్సవంలో పార్టిసిపేట్ చేయించి వారికి గురు పూజ చేసుకున్నాం. అది అయిపోతేనే 6:30 PM నుంచి 8:30 PM వరకు కూడా కల్చరల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో ఇండియా నుంచి కరణ్ సింగ్ భయ్యా వచ్చారు. వారు హిందీలోను గుజరాతీలోను ఎన్నో పాటలు పాడి భక్తులందరినీ ఆలరింపు చేశారు. చాలా ఆనందంగా అందరూ దాంట్లో పార్టిసిపేట్ చేశారు.
అది అయిపోతూనే 9 PM నుంచి మరలా నెక్స్ట్ డే 6 AM వరకు కూడా మన SDP గ్రూప్, SDP అయ్యప్ప గ్రూప్, మన వాలంటీర్స్, మన భక్తులు, మన మెంబర్స్ అందరూ వచ్చి కంటిన్యూ సాయినామ సంకీర్తన, అఖండ భజన్స్ చేసి తెల్లవారులు కూడా భజన్స్ చేశారు. అలాగే ఈ భజన్స్ చేసుకొని మరలా సండే ఇండియా ప్రకారం ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి ఉదయం 7 గంటలకి దత్త పరంపరకి బాబా గారికి అభిషేకం చేసుకొని 8 o'clockకి హేరమ్మ గణపతి, ఆదివారం కాబట్టి గణపతి అభిషేకం ఉంటుంది, గణపతి అభిషేకం చేసుకున్నాం. అలాగే 9:30కి సాయి సత్యవ్రతం, సామూహిక సాయి సత్యవ్రతం ఏర్పాటు చేసాం. దాంట్లో కూడా ఆల్మోస్ట్ ఒక 25 మంది దంపతులు కూర్చొని ఆ వ్రతం చేసుకున్నారు. ఆ వ్రతం అయిపోతేనే మళ్ళీ హారతి ఇచ్చుకొని ఈరోజు ఈవినింగ్ 6 o'clockకి పల్లకి పూజ చేసుకొని ఆల్మోస్ట్ ఒక 500 మంది భక్తులు ఈ పల్లకి ఉత్సవంలో పాల్గొన్నారు. ఎంతోమంది డప్పులు ఇండియా నుంచి సన్నాయి మేళం వాళ్ళు వచ్చారు, వాళ్ళు భజంత్రీలు. అది కాకుండా మనకి ఎప్పుడు జలోష్ గ్రూప్ వాళ్ళు వచ్చి పెద్ద పెద్ద ఆల్మోస్ట్ ఒక 25 మంది వచ్చారు. వాళ్ళు డ్రమ్ములు ఇవన్నీ తీసుకొని వాళ్ళందరం కలిసి పల్లకి తీసుకొని ఈ భక్తులందరూ తీసుకొని ఈ కాంప్లెక్స్ చుట్టూ ప్రదక్షిణగా వెళ్ళొచ్చాం. ఊరేగింపుకు ఆల్మోస్ట్ 2-3 hours పట్టింది. అక్కడక్కడ ఆగుతూ డాన్సులు వేసుకుంటూ బాబా గారి నామస్మరణ చేసుకుంటూ వెళ్ళొచ్చాం. రాగానే ఇప్పుడే ఆ పల్లకి ఉత్సవం పూర్తి చేసుకొని పల్లకి అక్కడ పెట్టుకొని బాబా గారి సేజ హారతి ఇచ్చుకొని వచ్చిన వాలంటీర్స్, SDP ఫ్యామిలీ అందరూ మహాప్రసాదం తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఒక పెద్ద కార్యక్రమం జరగాలంటే ఒక్కళ్ళ వల్ల అయ్యే కార్యక్రమం కాదు, ఇది అందరూ పార్టిసిపేట్ చేస్తేనే అవుతుంది. కాబట్టి గురు పౌర్ణమి సంబంధించి ఎవరెవరైతే దాతలు హెల్ప్ చేశారో వారికి, అలాగే వాలంటీర్స్ వాళ్ళు లేకుండా ఏ పని కాదు. అటు కిచెన్లో కానీ, ఇటు డిస్ట్రిబ్యూషన్లో కానీ, ఫ్లవర్స్ డెకరేషన్లో కానీ, లేకపోతే ఫ్లవర్స్ కట్టడంలో కానీ, అలాగే అర్చక స్వాముల దగ్గర హెల్ప్ చేయడంలో కానీ, తీర్థప్రసాదాలు ఇవ్వడం కానీ, అలాగే సాయికోటి మహాయజ్ఞంలో కానీ, కల్పతరు యజ్ఞంలో కానీ, శాల్వాలు, ఫ్లవర్స్, స్వీట్స్ వాటిని భక్తులకు ఇవ్వడంలో కానీ, లైన్ మేనేజ్మెంట్ కానీ, రకరకాలుగా అన్ని రిత్వికులు కానీ ప్రతి ఒక్కళ్ళు ఎంతో సేవగా భావంతో ఈ 2 రోజులు హెల్ప్ చేశారు. అది కాకుండా మా స్టాఫ్ టైం చూసుకోకుండా, బ్రేకులు చూసుకోకుండా స్టాఫ్ అందరూ కూడా చాలా హెల్ప్ చేశారు. ఇవన్నీ కాకుండా భక్తులు నిన్న వచ్చారు, ఈరోజు ఇంకా ఎక్కువ వచ్చారు. ఈ 2 రోజులు భక్తులు వచ్చి పేషెన్స్గా లైన్లో నుంచొని అభిషేకం చేసుకుంటూ మహాప్రసాదం తీసుకొని అందరు వెళ్ళారు. చాలా హ్యాపీగా ప్రశాంతంగా గురు పౌర్ణమి ఉత్సవాలు జరిగినాయి. అలాగే ఈ గురు పౌర్ణమి ఉత్సవాలు ఇంత బాగా జరుగుతుంటే మీడియా పీపుల్ అందరూ కూడా మనకి ఎంతో హెల్ప్ చేస్తున్నారు. భక్తులందరికీ తెలిసేటట్టుగా మన ఆంధ్ర 2 రాష్ట్రాల వాళ్ళకి తెలిసేటట్టుగా ఏర్పాటు చేయడం చాలా సంతోషం. న్యూజెర్సీలోని భారతీయులకు గుడ్ న్యూస్. జెర్సీ సిటీలో ఇండియన్ సూపర్ మార్కెట్ అందుబాటులోకి వచ్చింది. భారతీయ కస్టమర్లకు సేవలు అందించేందుకు నమస్తే గ్రాసరీస్ ప్రారంభమైంది. కిరాణా, స్టేషనరీ, కిచెన్ అప్లయన్సెస్, బేకరీ, డైరీ వంటి ప్రోడక్ట్స్ ఒకే చోటు అందిస్తూ నమస్తే గ్రాసరీ న్యూజెర్సీలో స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది. అమెరికాలోని భారతీయులకు శుభవార్త. న్యూజెర్సీలో ఇండియన్ సూపర్ మార్కెట్ అందుబాటులోకి వచ్చింది. జెర్సీ సిటీలో నమస్తే గ్రాసరీ ప్రారంభమైంది. భారతీయ కస్టమర్లకు సేవలు అందించేందుకు నమస్తే గ్రాసరీ సరికొత్త స్టోర్ను తెరిచింది. కిరాణా, స్టేషనరీ, హోమ్, కిచెన్ అప్లయన్సెస్, కుక్వేర్, బేకరీ, స్వీట్స్, డైరీ, ఐస్ క్రీమ్, పూజా వస్తువులు, భారతీయ స్నాక్స్ వంటి అనేక ఉత్పత్తులను సరసమైన ధరలకు ఒకే చోట అందిస్తుంది. జెర్సీ సిటీలో భారతీయులకు నమస్తే గ్రాసరీ స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది. వివిధ సూపర్ మార్కెట్స్, బిగ్ మార్కెట్స్ తరహాలో ఫుడ్ మెటీరియల్, గ్రాసరీ ఐటమ్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ సహా ఇంటికి కావాల్సిన నిత్య అవసరాలు లభించే చోటుగా ఈ సూపర్ మార్కెట్ను నిర్మించారు. మీట్తో పాటు A to Z ఈ సూపర్ మార్కెట్లో లభిస్తున్నాయి. ఇంట్లో వినియోగించే గ్రోసరీ ఐటమ్స్, పప్పు దినుసులు, కూరగాయలు అన్నీ ఒకే చోట లభించేలా ఏర్పాటు చేశారు. అనేక బ్రాండెడ్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఈ సూపర్ మార్కెట్ను ప్రజలు ఆదరిస్తారని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. నమస్కారం అండి, నా పేరు విలాస్ జంబుల. నమస్తే గ్రాసరీస్ అని జెర్సీ సిటీలో మేము ఓపెన్ చేసాము. ఎందుకు ఓపెన్ చేసాము అంటే బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదుగుతూ ఇక్కడ జెర్సీ సిటీలో సుమారు 5,000 కుటుంబాలు ఇక్కడ ఉన్నారు. స్టూడెంట్స్ కానీ, మన కమ్యూనిటీ కానీ, వాళ్ళందరికీ దగ్గరగా అందుబాటులో ఉండడానికి తక్కువ రేట్లో ఈ వెజిటేబుల్స్ అండ్ ఇండియన్ గ్రాసరీ ఐటమ్స్ అండ్ మీట్ షాపు
ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండే విధంగా మేము పెట్టాము. ఇది వాకబుల్ డిస్టెన్స్. జెర్సీ సిటీలో చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. చాలామంది కమ్యూనిటీ పీపుల్ ఎక్కడి నుంచో విదేశాల నుంచి ఇక్కడ వచ్చి బిజినెస్ పర్పస్ కానీ మామూలుగా ఎడ్యుకేషన్ పర్పస్ కానీ లేదా చూడడానికి కానీ ఇక్కడ నుంచి న్యూయార్క్ ఒక 30 minutes దూరంలో ఉంటుంది. సో చాలామంది వచ్చిన వాళ్ళు జెర్సీ సిటీ, ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇవన్నీ చూసిన వాళ్ళు ఇక్కడే నియర్ ప్లేస్లో ఉంటారు. వాళ్ళందరికీ గ్రాసరీస్ అవైలబుల్లో ఉండాలని చెప్పేసి ఫుడ్ ఐటమ్స్, స్నాక్స్ కానీ ఇవన్నీ, డ్రింక్స్ కానీ, కూల్ డ్రింక్స్, వాటర్, సాఫ్ట్ డ్రింక్స్ ఇలాంటివన్నీ, స్వీట్స్, స్నాక్స్ అవన్నీ అందుబాటులో ఉండడం కోసము ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. చాలామంది రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు జెర్సీ సిటీ నుంచి కౌన్సిల్మెన్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ బెస్ట్ విషెస్ చెప్పడం చాలా హ్యాపీగా అవుతుంది. మన తెలుగువారు, తెలుగు కమ్యూనిటీ ఇదంతా కూడా ఇక్కడ చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ అందుబాటులో ఉండే విధంగా సరసమైన ధరలు అంటే తక్కువ రేట్లో ఉండడము, ఎక్కువ మార్జిన్స్ కాకుండా అందరికీ అందుబాటులో విధంగా చూస్తున్నాము. అందరికీ థ్యాంక్ యూ. మీ సహాయ సహకారాలు ఇలానే ఉండాలని. జెర్సీ సిటీలో, న్యూ జెర్సీ, అమెరికాలో ఉన్న వాళ్ళందరూ జెర్సీ సిటీలో మన తెలుగు వాళ్ళ షాప్ ఉందని అందరికి చెప్పగలరు. థ్యాంక్ యూ. Hey guys, welcome to Namaste Groceries. We have our grand opening today. We sell all the Indian groceries and meat at our place. So please do visit us for any of your Indian grocery needs. And we had Commissioner Bill and Councilman Mr. Hussain for our grand opening today. We would like to thank them. And please do visit us. Thank you. ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ టీటీఏ ఇలినాయిస్లో నిర్వహించిన సమ్మర్ పిక్నిక్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఎల్క్ గ్రూవ్ విలేజ్ వేదికగా ఈ కార్యక్రమంలో ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ టీటీఏ ఆధ్వర్యంలో సమ్మర్ పిక్నిక్ ఎంతో ఉత్సాహభరితంగా సాగింది. ఇలినాయిస్లోని ఎల్క్ గ్రూవ్ విలేజ్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగువారు ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. చిన్న పెద్ద తేడా లేకుండా హుషారుగా ఆడిపాడారు. తెలుగువారి సంప్రదాయ వంటకాల గుమగుమలతో, చిన్నారుల కేరింతలతో ఈ కార్యక్రమం ఆశాంతం ఆకట్టుకుంది. కమ్మని వంటకాలతో పరిసర ప్రాంతాలు గుమగుమలాడాయి. ఈ కార్యక్రమంలో భాగంగా పలు పోటీలు నిర్వహించారు. ఫుడ్, గేమ్స్, మ్యూజిక్, కిడ్స్ యాక్టివిటీస్, వెండర్ స్టాల్స్, రాఫెల్ వంటి వినోద కార్యక్రమాలు అలరించాయి. హీరోయిన్ అంకిత ఈ పిక్నిక్లో పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేకే రెడ్డి తమ ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి ఆహ్లాద వాతావరణంలో అందరం ఒకే చోట కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ గురించి సంస్థ అధ్యక్షులు హేమంత్ పప్పు వివరించారు. ఈ కార్యక్రమాన్ని సహకరించిన స్పాన్సర్స్కి కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమం విజయవంతం అవటం పట్ల ఎగ్జిక్యూటివ్ టీం స్వప్న, సోమలత, మధు, భాను, దిలీప్, రమేష్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. అందరి సహకారంతో ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయినట్లు సభ్యులు తెలిపారు. ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ తరఫున ఈరోజు పిక్నిక్ చేస్తున్నామండి. నా పేరు హేమంత్ పప్పు, ప్రెసిడెంట్ని. ఇక నాతో పాటు మా బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ అందరూ ఉన్నారు ఇక్కడ. వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. ఇక్కడ చాలా ఘనంగా చేసామండి పిక్నిక్. చాలా కార్యక్రమాలు పెట్టాము, గేమ్స్ పెట్టాము, రకరకాల ఫుడ్స్, అండ్ ఆల్మోస్ట్ ఒక 500 మంది దాకా వచ్చారు జనం. బాగా జరిగిందండి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ చాలా హెల్ప్ చేశారు. చాలా మంది వాలంటీర్స్ కూడా వచ్చారు. బోర్డు లేకపోయినా కూడా వచ్చి హెల్ప్ చేశారు. ఇక్కడ చాలా బాగా జరిగిందండి. తర్వాత సోమలత గారు ఈరోజు ఫుడ్ అంతా ఆర్గనైజ్ చేశారు. సాక్షి టీవీ ప్రేక్షకులకి నమస్తే. కేకే రెడ్డి. ఇక్కడ బస్సీ వుడ్స్ అనే ప్రాంతంలో టీటీఏ సంస్థ పిక్నిక్ చాలా ఘనంగా నిర్వహించిందండి. ఇది సాటర్డే సండే ఇంట్లో ఉండి టీవీ చూసుకోకుండా బయటకు వచ్చి కుటుంబ సభ్యులతో, పెద్దలు, పిన్నలు అందరూ కలిసి ఆహ్లాదంగా ఈ ప్రకృతిని అనుభవిస్తున్నారు. ఎక్కడంటే అక్కడ ఉండడము, ఎక్కడంటే అక్కడ కూర్చోవడం, అన్ని రకాల భోజనాలు తినడం, ఎంతో సంతోషంగా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ ఏ ఇబ్బందులు లేకుండా సంతోషంగా వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ కాలం గడుపుతున్నారండి. ఎంతో మంచిది జరుగుతుంది ఇక్కడ. ఇంత ఘనంగా జరగడానికి ముఖ్య కారణం మన టీటీఏ ప్రెసిడెంట్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు ఇలా చేయాలని భగవంతుని ప్రార్థిస్తూ జై హింద్, నమస్తే.
Hello everyone, I'm Ankita Jadhav. This is the first time with TTA picnic, which I never experienced. I'm so happy, and thank you so much, President, for inviting and such a warm welcome. I love you all, the ladies. They came, to took me from the car, and they show me so much love, and I feel very feel happy, and having the food, having the people from like all of different places, I got to know different people, and I'm so happy to talk with them. And some people cooked food from home, some people took food from some other place, and all the yummy food, children, and a lot of good things are happening here. So never missed if you're in Chicago. I know this is the best way and best time to celebrate with our Indian people, with our community, celebrating, knowing each other, holding our future each other, and holding our love for each other. So keep supporting, keep being participative of this TTA picnic, and people are so beautiful here. You will enjoy here. You will have a good food and friendship over here. Thank you again. All the very best to TTA. ఇది తెలుగు అసోసియేషన్ చాలా బాగుందండి. ఇక్కడ మన వాళ్ళందరూ పిల్లలందరూ కలవడం, హ్యాపీగా ఎంజాయ్ చేయడం, అనేక విషయాలు మాట్లాడుకుంటూ ఉండడం, మన ఆటలు అలాంటివన్నీ కూడా ఇక్కడ నేర్పిస్తూ ఉంటారు. బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ పిల్లలేంటి పెద్దలేంటి అందరూ కూడా మన ఇండియన్స్ మన అంతా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళమే అనుకోండి, అంతా ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు. చాలా బాగా ఉన్నది ఇక్కడ కూడాను. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇండియా కొద్ది మర్చిపోతున్నాం. తర్వాత మన ప్లేస్కి మనం వచ్చేయటం మామూలు అనుకోండి. ఇక్కడ చాలా సమ్మరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేము కూడా వచ్చి. చాలా బాగున్నదండి ఇక్కడ. సో ఎవ్రీ ఇయర్ మనం టీటీఏ తరపు నుంచి ఈ పిక్నిక్ చేస్తామండి. అందరికీ మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా ఫుడ్ అవన్నీ ఇది కాకుండా కల్చరల్ క్యారీ అవుతూ అలాగే ఫుడ్ అంతా కూడా అందరూ ఇది చేసేలాగా చేస్తాను. ఈ ఇయర్ అది లైవ్ చాలా ఎక్కువ మంది వచ్చారు. ప్లస్ మనకు దోశ లైవ్, ఇంకా వీళ్ళకి వేరే మన బజ్జీస్ అండ్ లైవ్, అలా చాలా లైవ్ ఫుడ్ కూడా ప్లాన్ చేసి చేస్తున్నాము. దానికి చాలా మంది వాలంటీర్స్ అంతా వచ్చి హెల్ప్ చేశారు. థ్యాంక్స్ అండి. అండ్ అగైన్ విఓడీస్ అందరూ ఆల్వేస్ ఉండి హెల్ప్ చేస్తారు. ఐ థింక్ మా చుట్టూ ఉన్న అందరు విఓడీస్ ఆల్వేస్ హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ డూయింగ్ అండి. ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు పిక్నిక్ జరిగిందండి. చాలా బాగా జరిగింది. సుమారు 500 పైచిలకు మెంబర్స్ వచ్చారు. పైన ఎండున్న కింద టీటీఏ చేసిన కార్యక్రమాలకి అందరూ హాయిగా ఎంజాయ్ చేశారు. ఆహ్లాదంగా ఆహ్వానిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, నేచర్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆటలు పాటలు అందరూ బాగా అలిసిపోయి ఉన్న ప్రాణాలకి యాక్చువల్గా ఇది మంచి రిలాక్సేషన్ వీక్ అండి. పిక్నిక్ బాగా నడుస్తుంది, చాలా బాగా జరుగుతున్నాయి. థ్యాంక్స్ టీటీఏ అండ్ మా ప్రెసిడెంట్ హేమంత్ గారు ఆధ్వర్యంలో ఈ ఇయర్ చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. థ్యాంక్స్ హేమంత్ గారు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. Ival, I know everybody has been talking about the food, but other than the food, we had games and all ages వచ్చారు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా. This was an opportunity for them to see new friends and old friends. కింద దుప్పట్లేసి కూర్చొని chatting, playing. It was a wonderful experience, and I would like to thank people who came, and I would also invite people for all our celebrations. ఇప్పటి వరకు అందరూ చాలా విషయాలు చెప్పారండి. ఇన్ సమ్మరైజ్ గా సింపుల్ గా చెప్పాలంటే హాట్ సమ్మర్ లో కూల్ పిక్నిక్ టీటీఏ. ఇట్స్ బీన్ కంటిన్యూయింగ్ ఫర్ సో మెనీ ఇయర్స్ అండ్ వీ వుడ్ లవ్ టు సీ యూ ఆల్. వాళ్ళు చెప్పినట్టుగా గేమ్స్ ఉన్నాయి, మంచి కాన్వర్సేషన్స్, ఎక్కడో పాలిటిక్స్ నుంచి మొదలుపెట్టి పల్లెటూరు వరకు కూడా వెళ్ళాము. ఇప్పుడు చిన్నప్పుడు గేమ్స్ కూడా మొదలు పెట్టాము. సో ఇది అన్లిమిటెడ్ ఫన్. యాజ్ ఐ సెడ్, హాట్ సమ్మర్ లో కూల్ ఫన్ ఉండాలంటే మా టీటీఏ పిక్నిక్ కి ఎప్పుడు వస్తూ ఉండండి. You will never miss the celebrations. Thank you. అమెరికాలో వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. న్యూజెర్సీలోని సాయి దత్తా పీఠంలో నేత్రపర్వంగా జరిగిన వేడుకల్లో ప్రవాసులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. అమెరికాలో హిందూ ఆధ్యాత్మిక ప్రవాహాన్ని కొనసాగిస్తున్న సాయిదత్త పీఠంలో వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా సాగాయి. అమ్మవారి ఊరేగింపు శోభాయమానంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.
పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. వారాహి నవరాత్రి ఉత్సవాల గురించి పండితులు వివరించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో అలంకారంతో పూజించి ఆరాధించారు. ఆలయ ప్రధాన అర్చకులు రఘుశర్మ శంకరమంచి ఆధ్వర్యంలో వేద పండితులు అమ్మవారికి శాస్త్రయుక్తంగా పూజలు చేశారు. ప్రతిరోజు శ్రీ దుర్గా సప్తసతి పారాయణ, లలితా సహస్రనామాలు నిర్వహించారు. ఇక భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తన్మయం చెందారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హోమాలు, అర్చనలు, హారతితో పాటు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక అమ్మవారి ఊరేగింపుతో వారాహి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. మహానేత వైఎస్ఆర్ 75th జయంతి వేడుకలు న్యూజెర్సీలోని థామ్సన్ పార్క్లో ఘనంగా జరిగాయి. డాక్టర్ వైఎస్ఆర్ ఫౌండేషన్ USA ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు వైఎస్ఆర్ అభిమానులు భారీ సంఖ్యలో అటెండ్ అయ్యారు. డాక్టర్ వైఎస్ఆర్ ఫౌండేషన్ అమెరికా ఆధ్వర్యంలో వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. న్యూజెర్సీ మండ్రోలోని థామ్సన్ పార్క్లో ఆహ్లాదకర వాతావరణంలో ఈ వేడుకలు జరిగాయి. మహానేత వైఎస్ఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. 300 మందికి పైగా వైఎస్ఆర్ అభిమానులు పాల్గొని నివాళులు అర్పించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ను స్మరించుకుంటూ చేస్తున్న సేవలను ప్రెసిడెంట్ ఆళ్ల రామిరెడ్డి వివరించారు. గ్రాండ్ స్పాన్సర్ డాక్టర్ ప్రేమిరెడ్డి సహాయంతో 2 తెలుగు రాష్ట్రాల్లో 130కి పైగా RO వాటర్ ప్లాంట్లు, కోవిడ్ సమయంలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, స్కూల్ బిల్డింగ్స్, బస్ షెల్టర్స్, వీధి దీపాలు, స్కూల్ బ్యాగ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, మెడికల్ కిట్స్, ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు దేశమంతటా అమలు చేయడం రాష్ట్రానికి గర్వకారణమని డాక్టర్ రాఘవారెడ్డి గోచల పేర్కొన్నారు. రాజేశ్వరరెడ్డి గంగసాని, బానోజీరెడ్డి, రాజా బొమ్మారెడ్డి, శ్రీకాంత్, రమణారెడ్డితో పాటు పలువురు భక్తులు వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కొనియాడారు. అందరూ కలిసి ఇలా ఒకే చోట చేరి వనభోజనాలతో వైఎస్ఆర్ జయంతి నిర్వహించడం ఆయన ప్రజల గుండెల్లో ఉన్నాడు అనడానికి చిహ్నం అని తెలియజేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన శివ మేక, లక్ష్మీనారాయణ రెడ్డి, గోపిరెడ్డి, నాగిరెడ్డి, రామ్మోహన్ రెడ్డి, బానోజీరెడ్డి, విజయ్ గోలి, రమేష్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి తదితరులకు పలువురు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి కార్యకర్తకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ పేరున కృతజ్ఞతలు తెలిపింది. నా పేరు ఆళ్ల రామిరెడ్డి. ఈరోజు న్యూజెర్సీలోని థామ్సన్ పార్క్లో వైఎస్ఆర్ 75వ బర్త్డే సందర్భంగా ఎంతోమంది వైఎస్ఆర్ అభిమానుల మధ్య ఈరోజు వైఎస్ఆర్ జయంతిని జరుపుకున్నాము. సో గత 15 ఏళ్లుగా న్యూజెర్సీలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ పేరుతోటి ఆయన పేరుని స్మరించుకుంటూ అనేక గ్రామాల్లో 100కు పైగా గ్రామాల్లో మనం వాటర్ ప్లాంట్స్ ఇవ్వటం కానీ, కోవిడ్ సందర్భంగా ఎంతోమందికి సేవా కార్యక్రమాలు చేయటం కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ ఇట్లా ఎన్నో చేసుకుంటూ పోతా ఉన్నాము. ఆయన నుంచి స్ఫూర్తి ఏంటంటే ఎవరు మీకు తోచిన సహాయము పక్కవాడికి ఏ సహాయమైనా కానీ చేసి ఆయన స్మరించుకుంటూ ఉండండి. అట్లాగే వైఎస్ఆర్ జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆటుపోట్లు ఎదురైనా కానీ ఆయన ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడి 30 ఏళ్ళు పోరాడి ముఖ్యమంత్రి అయ్యారు. సో అట్లా అంటే అదంతా ఏంటంటే ఆయన పోరాట పటిమ అనేది మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకుని జయాపజయాలతో మనకు లెక్క కాదు. సో అట్లాగే మనం ఫైట్ చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రాఘవరెడ్డి. ఇప్పుడు అందరు చెప్పిన విధంగా ఏంటంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఒక వ్యక్తిగత మహాశక్తి. ఇప్పుడు ఈరోజు ఆయన 75వ జన్మదిన సందర్భంగా మనం అందరం కూడా న్యూజెర్సీ థామ్సన్ పార్క్లో యాజ్ యూజువల్ ఎవ్రీ ఇయర్ ఇక్కడే కలుస్తుంటాం. ఆయన్ని జయంతి సందర్భంగా స్మరించుకుంటూ సో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇయర్ చేస్తుంటాం. ఇప్పటికీ ఆయన చనిపోయి 15 సంవత్సరాలు కానీ ఆల్మోస్ట్ 15 సంవత్సరాలైనా కానీ ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా కానీ ఒక పని చేస్తే ఏమంటున్నారంటే రాజశేఖర రెడ్డి గారు అంటే ఇలా చేసి ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళు ఇలా చేస్తున్నారు ఆయన చూసి నేర్చుకోవాలని. అంటే 15 సంవత్సరాల తర్వాత కూడాను ఒక లోకల్ స్టేట్ లీడరు ఇప్పుడు మామూలుగా ఎవరన్నా ఏదంటే ఏదో అంటారనమాట. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు గుర్తుపెట్టుకుంటారు, ఇందిరాగాంధీ గారు గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళ సరసన ఆ విధంగా ఇన్ని సంవత్సరాలు అయినా కానీ 15 సంవత్సరాలు అయినా కానీ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎవరు కూడా మర్చిపోలేదంటే ఈవెన్ ఒక ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నా కానీ నేషనల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక దిక్సూచి. ఎందుకంటే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు అనేది ప్రతి స్టేట్లో కూడా అమలు అవుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అనేది
తర్వాత మిగతా వెల్ఫేర్ పథకాలన్నీ కూడాను ఇంతకుముందు అందరికి తెలిసలేదు అనమాట ఆ విధంగా చేయాలనేది. రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే ఈ కంట్రీలో కూడా చేయలేని మన ఫ్రీ హెల్త్ పథకాన్ని ఒక ఆంధ్రప్రదేశ్లో అమలు చేయబట్టి ప్రతి స్టేట్లో కూడా ఆ పథకాన్ని ఏదో ఒక విధంగా మాడిఫై చేసి అందరూ కంటిన్యూ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే అందరూ ఇంకోటి ముఖ్యంగా నేర్చుకోవాల్సి ఏంటంటే డాక్టర్ వైఎస్ఆర్ గారి గురించి ఒకటి ఆయన ఏంటంటే ఒక అడ్మినిస్ట్రేటరే కాదు, మిగతా ఒక రాజకీయ నాయకుడు కాదు. ఆయన ఏంటంటే ఒక హ్యూమనిస్ట్, ఒక హృదయం ఉన్న వ్యక్తి అనమాట. ఇప్పుడు చాలా మంది కూడా ఏంటంటే చాలా పాపులర్ గా అనుకుంటున్నారు, ఓడిపోతున్నారు. ఆయన ఎందుకు ఓడిపోలేదంటే ప్రజలతో ఉన్న టచ్ ఆయనకి. ఎవరు కూడాను ఇండివిజువల్ టచ్ ఉన్నప్పుడు కూడాను జనాలకు దగ్గరగా ఉన్నప్పుడు మనం చెప్పిందంతా చేయలేకపోవచ్చు, కానీ దాంట్లో కొద్దిగా చేసినా కానీ ఈయన ట్రై చేశాడండి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఉన్న రిసోర్సెస్ ఆ విధంగా ఉన్నాయని చెప్పేసి జనాల్ని మెప్పించగలిగిన వ్యక్తి డాక్టర్ వైఎస్ఆర్. మనం ఏంటంటే ఒక పనులు చేస్తున్నాం కానీ చెప్పుకోలేకపోతే ఏమవుతుందంటే జనానికి క్లోజ్గా లేకపోతే ఎంత చేసినా కానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆయన దగ్గర నుంచి ఒక లెసన్ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సి ఉంటుంది రాజకీయ నాయకులందరూ. ఇప్పుడు ఏంటంటే రాజకీయం అంటే అంత ఈజీగా లేదు, ప్రతి ఒక్కరు కూడా హామీలు ఎక్కువైపోతున్నాయి. ఈయన 10 రూపాయలు అంటే ఆయన 20 రూపాయలు అంటున్నాడు. ఆ విధంగా 10 రూపాయలు ఇచ్చి మెప్పించగలిగే ఒక వ్యక్తి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు, ఒక పేదలకి అంతా కూడాను. అదేవిధంగా ఆయన అన్ని వర్గాల వారికి సహాయం చేసినారు. కాబట్టి ఆయన చిరకాలం ఇప్పుడు 15 సంవత్సరాలు అయింది, 15 సంవత్సరాలు అవుతుంది, ఇంకొక 50 సంవత్సరాలు కూడా ఆయన్ని అందరూ అదే విధంగా గుర్తుపెట్టుకుంటారు. ఏంటంటే ఆయన చనిపోయినప్పటికీ ఇప్పటికేంటంటే అందరు జనాలు ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా ఇంకొక 50 సంవత్సరాలు ఆయన్ని ఈయన మార్గదర్శకుడు అనేది గుర్తుపెట్టుకుంటారు. సో ఈ సందర్భంగా మరొకసారి ఈ జయంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఆయన కానీ ఉండుంటే మన ఆంధ్రప్రదేశ్ ఇంకా చాలా మంచిగా ఉండదని ఒకసారి మనసులో అనుకుంటూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు 75th బర్త్డే సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి మేము ప్రతి సంవత్సరం చేసే ఈ ప్రోగ్రాంలో ఈరోజు థామ్సన్ పార్క్లో వైఎస్ అభిమానులు అందరితో పాటుగా ఇక్కడ ఈరోజు వైఎస్ఆర్ అంటేనే వర్షం అంటేనే రైతు బిడ్డ. సో ఆ సందర్భంగా ఈరోజు అందరం కలిసాము. ముఖ్యంగా వైఎస్ఆర్ చేసిన ప్రోగ్రామ్స్ దగ్గర 15 సంవత్సరాలైనా ప్రతి ఒక్కరు మర్చిపోలేదు. ఈరోజు అమెరికాలో చాలా మంది వైఎస్ఆర్ ఫీజు రియంబర్స్ వల్లనే అమెరికాలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే వైఎస్ఆర్ చేసిన ప్రోగ్రామ్స్ ఈ రోజు కూడా అక్రాస్ ద కంట్రీ అండ్ దే వాంట్ ఇంప్లిమెంట్. ఇప్పుడు కూడా ప్రతి గవర్నమెంట్ కూడా చేయాలని చూస్తుంటుంది. బట్ వైఎస్ఆర్ వి ఆల్ మిస్. వైఎస్ఆర్ అనేది ఒక లీడరు, వైఎస్ఆర్ ఒక శక్తి. ఎందుకంటే ఈ రోజు ప్రతి మానవుడు ఎవరైనా లీడర్ కావాలంటే వాడు ఫాలో వైఎస్ఆర్ రూల్స్. ఎందుకంటే అపోజిషన్ అయినా మన సొంత పార్టీ అయినా అని వాళ్ళు అందరినీ ఒక దగ్గర తీసినోడు వైఎస్ఆర్. వైఎస్ఆర్ చూసి నేర్చుకోవాల్సింది చాలా మంది. ఈ రోజు ఉన్న ప్రతి నాయకుడు వైఎస్ఆర్ చూసి నేర్చుకోవాలి. ఇది ఇవాల్టి NRI కమ్యూనిటీ రౌండ్ అప్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.